ఒక్క ఛాన్స్ అన్న మాయమాటలు నమ్మిన పాపానికి జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు 10,50,000 కోట్ల అప్పులు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేయడం, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను వంచడం, గుంతల రోడ్లు, దోపిడీ, హత్య రాజకీయాలు మినహా వైకాపా రాష్ట్రానికి చేసిందేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఈరోజు టీసీఎస్ కంపెనీ ముందుకొచ్చింది. ఈరోజు మంత్రి గారు నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇతర దేశాలు వెళ్ళి మళ్ళీ గత 5 సంవత్సరాల్లో పారిపోయిన కంపెనీలని, అలాగే కొత్తగా అనేక కంపెనీలు మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, మళ్ళీ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి ఫలించింది అధ్యక్ష. అలాగే ఈరోజు టీసీఎస్ కంపెనీ ముందుకు వచ్చింది. 10,000 ఉద్యోగాలు ఇస్తాము, విశాఖపట్నంలో ఐటీ హబ్ని తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకు వచ్చింది. 1000 ఉద్యోగాలు ఇవ్వడానికి 65,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన రాష్ట్రంలో ముందుకు వచ్చినందుకు అభినందనలు అధ్యక్ష. అలాగే లూలు గ్రూప్ కంపెనీ 1000 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ విధంగా కొత్త కంపెనీలు, పారిపోయిన కంపెనీలు అన్నీ కూడా వచ్చి ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారు. అలాగే ఈరోజు సుపరిపాలన చూసి, ఈరోజు ఎన్డీఏ పాలన చూసి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూసి ఈరోజు మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అధ్యక్ష. వ్యవసాయం, ఆ రోజు వైఎస్ఆర్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం సర్వనాశనమైంది. అనేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రోజు. మరి ఈ రోజు మళ్ళీ ఒక పక్క రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రణాళిక చేసుకుంటూ ప్రతి రైతు ఆనందంగా ఉండాలని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని మంచిగా తీర్చిదిద్దాలని ఈరోజు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహించడం, రైతుల ఆదాయం పెరిగే దిశగా ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తుంది. మళ్ళీ తలసరి ఆదాయంలో వ్యవసాయ రంగంలో దేశంలో నంబర్ 1గా రావడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రణాళికలు చేసి ముందుకెళ్తుంది అధ్యక్ష. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు మిట్టల్ కంపెనీ వాళ్ళు స్టీల్ ఇండస్ట్రీ ద్వారా పెట్టుబడి పెట్టి 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం ఎంతో అభినందనీయం. అలాగే మన విద్యుత్ శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో సమాలోచనలు చేసి 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకొని గ్రీన్ ఎనర్జీని, సస్టైనబుల్ ఎనర్జీని ఈ రాష్ట్రానికి అందించే విధంగా 24/7 కరెంట్ ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అలాగే కొత్తగా ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా, సస్టైనబుల్ ఎనర్జీ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించి దాని ద్వారా 7,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఆ రోజు వైసీపీ పాలనలో దుర్మార్గాలు చేసిన వాళ్ళకి ప్రమోషను, కానీ చంద్రబాబు గారి పాలనలో ఈరోజు మంత్రులందరినీ చూస్తే, ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళు కష్టపడి పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, కష్టపడి పనిచేస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఇస్తున్నారు అధ్యక్ష. కానీ మళ్ళీ మంచి సుపరిపాలన రావాలంటే మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రంలో అరాచకాలు పోవాలి, అలాగే సైకో పాలన పోవాలి. గతంలో కూడా గత ముఖ్యమంత్రికి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళన్నా పడదు అధ్యక్ష. ఎందుకంటే రాక్షస పాలన చేసే వాళ్ళకి, గత ప్రభుత్వానికి చెడ్డ సలహాలు ఇస్తే నచ్చుతాయి, కానీ మంచి సలహాలు ఇస్తే నచ్చవు అధ్యక్ష. అందుకే మన రామకృష్ణరాజు గారిని కూడా, మన త్రిపులార్ గారిని కూడా, ఇప్పుడు ఈనాటి డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఆ రోజు మంచి సలహాలు ఇచ్చినందుకు అవి పాటించకపోగా ఆయన మీద కక్ష తీర్చుకోవడం అనేది చేసింది ఆ ప్రభుత్వం. ఈ విధంగా ఆ ప్రభుత్వం ఆనాటి 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం యొక్క నైజం కక్ష తీర్చుకోవటం, ప్రజల ఆస్తుల మీద దాడులు చేయటం, రాజకీయ ముసుగును అడ్డం పెట్టుకొని ఈరోజు అతి దుర్మార్గమైనటువంటి పాలన అందించడం జరిగింది. ఆర్థిక నేరస్తులు, అదేవిధంగా అతి పెద్ద నేరస్తులు రాష్ట్రంలో పరిపాలనలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో
50 సంవత్సరాలు ఏ విధంగా నష్టపోయామో ఈరోజు ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. అందుకే ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు బాధ్యత తీసుకున్నాయి అధ్యక్ష. అందుకోసమే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి అధ్యక్ష. అలాగే రాజధానికి 15,000 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అంటే మళ్ళీ రాజధాని నిర్మాణం, పోలవరం, అన్ని ప్రాజెక్టుల నిర్మాణం చకచకా ముందుకెళ్తున్నాయి అధ్యక్ష. మళ్ళీ తొందరలోనే నదుల అనుసంధానం జరగబోతుంది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆశయం గత ప్రభుత్వాన్ని ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈరోజు మళ్ళీ ఆ ప్రాజెక్టులు మళ్ళీ అన్ని కూడా పూర్తి చేసి గోదావరి, పెన్నా నదులు అనుసంధానం కూడా చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనేది ఈరోజు ఏ ప్రాజెక్టులు అయితే పెండింగ్ లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి లక్షలాది ఎకరాలు సాగులోకి తీసుకురావాలని అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ నదులంతా అనుసంధానం చేసి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాటలు వేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాన్ని గతంలో ప్రజలందరూ చూస్తారు అధ్యక్ష. ఈరోజు 5 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈరోజు రాష్ట్రం అంతా అమలు జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇతర దేశాల నుండి కూడా, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి ఈరోజు పరిశ్రమలు ఈరోజు రాష్ట్రానికి వచ్చి MOUలు పూర్తవుతున్నాయి. అంటే ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష. 5 నెలల్లోనే 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి సంవత్సరానికి 250 రూపాయలు ఆ రోజు ఆ ప్రభుత్వం పెంచింది అధ్యక్ష. ఒకేసారి 1000 రూపాయలు పెంచుతామని ఓట్లు వేయించుకొని సంవత్సరానికి 250 పెన్షన్ పెంచారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఒకే ఒక్క సంతకంతో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో మొత్తం పెన్షన్ అంతా కూడా 65 లక్షల మందికి 3000 పెన్షన్ 4000 చేశారు అధ్యక్ష. అలాగే 3000 ఉన్న విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 6000 చేశారు అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం సూపర్ 6 పథకాలని సమర్థవంతంగా ఈరోజు అమలు చేస్తా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ 5 సంవత్సరాలు గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని గాలికి వదిలేశారు, సంక్షేమ పథకాన్ని తొంగలో దొక్కారు. కానీ ఈనాటి ప్రభుత్వం 5 నెలల్లోనే పెద్దలు ఆంజనేయులు గారు, దివ్య ఆంజనేయ గారు, వినుకొండ. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చక్కటి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10,50,000 కోట్లు పైగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి, అతి దారుణమైనటువంటి పరిస్థితిలో, అధ్వాన పరిస్థితిలో రాష్ట్రాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ఈ అసమర్థులకు మాకు అవసరం లేదు, మాకు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అందుకే తెలుగుదేశం ఎన్డీఏ పాలన వచ్చింది. ప్రజలందరూ ఆశించిన విధంగా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగినాయి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయి పారిపోయిన పరిస్థితులు చూసాం. అలాగే ఉద్యోగాలు కొత్తగా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఒక్క అవకాశమని ఎన్నో మాయమాటలు చెప్పి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఎన్నో మాయమాటలు చెప్పినటువంటి ప్రభుత్వం యువతని మోసం చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి, చాలా మంది యువత రోడ్డు మీద పడ్డారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి, మళ్ళీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా, నవ్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు భావితరాలకి ఒక భవిష్యత్తు ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సాధించింది ఏందని అడుగుతున్నాను అధ్యక్ష. ఎక్కడ చూసినా గుంటల రోడ్లు. 5 సంవత్సరాల్లో మీరు సాధించింది కొత్త రోడ్డు ఒక్కటి కూడా వేయలేదు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో గుంటల రోడ్లు. ఏ మూలకెళ్ళినా ఇలాంటి నడవలేనటువంటి గుంటల రోడ్లు. ఒకప్పుడు చంద్రబాబు గారి పాలనలో 2014-19లో నంబర్ 1గా వేసినటువంటి కొత్త తార్ రోడ్లు 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది దుస్థితి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ లో ఈ గుంటలన్నీ, పార్ట్ హోల్స్ అన్ని పూడ్చడానికి 600 కోట్లు ఇచ్చి
ఇంకా అవసరమైతే ఇంకో 300 కోట్లు ఇస్తానని, గుంటలు లేనటువంటి రోడ్డు నిర్మాణం అవ్వాలి, రానున్న 2-3 నెలల్లోనే మొత్తం కూడా పూర్తి అవ్వాలని ఆదేశాలు ఇచ్చి నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక పరిశ్రమలు పారిపోవడమే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో చెత్త మీద పన్ను వసూలు చేసింది ఆనాటి చెత్త ప్రభుత్వం. ఏంటి అధ్యక్ష, కనీసం చెత్త మీద పన్ను వేసినటువంటి వాళ్ళు ఈరోజు లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి టౌన్ లో కూడా ఈ విధంగా పేరుకుపోయినాయి అధ్యక్ష. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ చెత్త పన్ను ఎత్తేసారు. అలాగే ఈ చెత్త కూడా ఎత్తేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా చెత్త లక్షల టన్నులు ఈరోజు పేరుకుపోయింది రాష్ట్రం అంతా. మరి చెత్త మీద పన్నేసినటువంటి వాళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఎందుకు పట్టించుకోరు? ఎక్కడికక్కడ చెత్త నిల్వలు పేరుకుపోతే మున్సిపాలిటీల్లో ఏం చేసింది ప్రభుత్వం అడుగుతున్నాను అధ్యక్ష. ఉద్యోగాలని చెప్పేసి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి యువతను మోసం చేస్తారా అధ్యక్ష? 5,000 రూపాయలు ఇచ్చి డిగ్రీ చదివిన వాళ్ళని, పీజీ చదివిన వాళ్ళు కూడా ఎట్టి చాకిరి చేపిస్తారా వైఎస్ఆర్ పాలనలో? ఏంటి ఇదేనా ఉద్యోగాలు ఇవ్వటం? ఆనాటి ప్రభుత్వం అతి దారుణంగా యువతని మోసం చేసింది అధ్యక్ష. ఈరోజు మళ్ళీ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. దానిలో భాగంగా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఉండేదాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టుకుంటామంటే వాళ్ళకి ఏ పర్మిషన్లు కావాలో, ఏం కావాలో విత్ ఇన్ డేస్ లో వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర నుండి, పవర్ కనెక్షన్ దగ్గర నుండి ప్రతిదీ కూడా వాళ్ళకి కావాల్సిన అనుమతులన్నీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2014 నుండి 19 దాకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో నెంబర్ 1 వచ్చింది అధ్యక్ష మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. ఆ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పారిపోయినాయి అంటే అది ఎంత దారుణం. మీరు చేసినట్టు రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేసినటువంటి రాజకీయ ముసుగును అడ్డం పెట్టుకొని ఈరోజు కక్ష సాధింపుల చర్యలు చేయటం, దోపిడీలు చేయటం, హత్యలు చేయటం, ఎన్ని ఘోరాలు జరిగాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అంటే స్వార్థ ప్రయోజనాల కోసం సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళు ప్రమోషన్ ఇస్తారా అధ్యక్ష? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దాడులకు వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మినిస్టర్లు ఇస్తారా? అంటే ఆనాడు రాక్షస పాలనలో ఎవరెక్కువ అరాచకాలు చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు, మంత్రుల ప్రమోషన్లు, ఎవరెక్కువ దాడులు చేస్తే, అరాచకాలు చేస్తే, దళితుల్ని మంటలు చేసి పోస్ట్ మార్టం పంపించిన వాళ్ళకి పదవులు. ఏంటి అధ్యక్ష ఈ దారుణాలు? అంటే రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్లాడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో? 50 సంవత్సరాలు రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల దుర్మార్గ గత పాలనలో 50 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం.